అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పబోయే కథ మహాభారతంలోని కిమ్మీర వధ. ధృతరాష్ట్రుడు విదురుణ్ణి కిమ్మీర వధ గురించి చెప్పమన్నాడు. విదురుడు ఆ వృత్తాంతం ఈ విధంగా చెప్పాడు. అరణ్యవాసానికి బయలుదేరిన పాండవులు 3 రోజులు ప్రయాణం చేసి అర్ధరాత్రి వేళ కిమ్మీర వనంలో నుంచి పోతుండగా ఒక భయంకర రాక్షసుడు మెరిసే గుడ్లతో నోరు తెరుచుకొని చేతులు చాచి వారి దారికి అడ్డంగా నిలిచి కనిపించాడు. వాడి ఎర్రని కనుగుడ్లు, తెల్లని కొరపళ్ళు, నెత్తిమీద బంగారం రంగులో నిక్కబొడుచుకున్న ఉన్న వెంట్రుకలు, నల్లని శరీరము భయంకరంగా ఉన్నాయి. వాడి రంకెలకు అరణ్య మృగాలు బెదిరి పారిపోతున్నాయి. వాడి చేతిలో మండుతున్న కొరవి ఉన్నది. పాండవులు, వారి వెంట ఉన్న ద్రౌపది, బ్రాహ్మణ బృందము ఆ రాక్షసుణ్ణి చూశారు. ద్రౌపది వాణ్ణి చూసి భయంతో కళ్ళు మూసుకున్నది. పాండవులు ఆమెకు ధైర్యం చెప్పసాగారు. ధౌమ్యుడు రాక్షస వినాశన మంత్రాలు చదవనారంభించాడు. ధర్మరాజు ఆ రాక్షసుడితో, నీవు ఎవడవు? ఈ వనంలో ఎందుకున్నావు అన్నాడు. దానికి రాక్షసుడు, నేను బకాసురుడి తమ్ముణ్ణి, నా పేరు కిమ్మీరుడు. ఈ కామ్యక వనమంతా నేను యథేచ్ఛగా సంచరిస్తూ ఉంటాను. మనుషుల్ని చంపి తింటాను. అందుచేత మనుషులెవరూ ఈ ప్రాంతాలకు రారు. మీరిక్కడికి ఎందుకొచ్చారు? వచ్చారు గనక మిమ్మల్ని అందరినీ ఇప్పుడే తినేస్తాను అన్నాడు. ధర్మరాజు వాడితో, మేము పాండవులం. నా పేరు ధర్మరాజు. వీళ్ళ 4 నా తమ్ముళ్ళు. ఒక నియమానికి లోబడి మేము వనవాసం చేయటానికి బయలుదేరి వస్తున్నాం అన్నాడు. కిమ్మీరుడిది విని, ఎట్లాగూ? ఇతడే నా భీముడు. ఈ భీముణ్ణి చంపాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. ఇవాళ నా పంట పండింది. ఇతను మా అన్నను బకుణ్ణి చంపాడు. నా స్నేహితుడైన హిడింబుణ్ణి చంపి వాడి చెల్లెలు హిడింబను కాజేశాడు. ఈ దుర్మార్గుడు బుద్ధి తక్కువతనం చేత మనుషులు ప్రవేశించకూడని ఈ మహారణ్యంలోకి వచ్చి నాకు దొరికాడు. ఇతని నెత్తురు బక హిడింబులకు తర్పణం చేస్తాను. మీ అందరి ఎదుటనే ఈ దుర్మార్గుడి నెత్తురు తాగి మాంసం తిని మా జాతి పగ తీర్చుకుంటాను అన్నాడు. ధర్మరాజుకు చాలా కోపం వచ్చి, ఛీ, నోరు మూసుకో అన్నాడు. భీముడు ఒక చెట్టు పెరికి కిమ్మీరుడి మీద కలియబడడానికి సిద్ధమయ్యాడు. అర్జునుడు గాంధీవనానికి తాడు తగిలించి మీటి బాణాలు సవరించాడు. భీముడు అర్జునుడిని వారిస్తూ, నువ్వు ఆగు, ఈ దుర్మార్గుణ్ణి ఇప్పుడే యమపురానికి పంపిస్తాను అంటూ తన చేతిలో ఉన్న చెట్టు కిమ్మీరుడి మీదకి విసిరాడు. కిమ్మీరుడు ఆ దెబ్బకు అలిగి తన చేతిలో ఉన్న కొరవి భీముడిపైన విసిరాడు. భీముడు దాన్ని ఎడమకాలితో నలిపేశాడు. తరువాత ఆ ఇద్దరూ చెరొక చెట్టు పీకి కొట్లాడనారంభించారు. తరువాత రాళ్లతో ఒకరినొకరు కొట్టుకున్నారు. చివరకు కలియబడ్డారు. ఒకరినొకరు రక్కుకున్నారు. చాలా దారుణంగా పోట్లాడారు. చివరకు రాక్షసుడి బలం తగ్గిపోవటం గమనించి భీముడు వాణ్ణి చంకలో ఇరికించుకొని గిరగిరా తిప్పి కింద పడేసి నడుము మీద కాలు వేసి తొక్కి వాడి తలా చేతులు పట్టుకొని విరిచి చంపాడు. వాడు అతి దారుణంగా రంకెలు పెడుతూ చచ్చాడు. భీముడు వాడి శవాన్ని దూరంగా పారేశాడు. ఆ అరణ్యానికి వాడి పీడ లేకుండా చేశాడు. తరువాత ద్రౌపది, ధౌమ్యుడు భీముణ్ణి ఎంతగానో అభినందించారు. కిమ్మీర వధ ఇలా జరిగిందని విదురుడు చెప్పేసరికి ధృతరాష్ట్రుడు నిట్టూర్పులు విడుస్తూ తల వంచుకొని విచారంలో మునిగిపోయాడు.